విశాఖ ఉత్సవాలకి విచ్చేసినటువంటి అశేషమైన ప్రజానేకానికి స్వాగతం సుస్వాగతం. ఒక పక్కన ఆ సింహాచలం స్వామి వారి ఆశీస్సులు, మరొక పక్కన అరకు అందాలు, ఇంకొక పక్కన సబ్మెరైన్ మ్యూజియం, అలాగే డాల్ఫిన్ నోసు, ఇక మన కైలాసగిరి పర్వతాలు, పక్కనే ఉండేటువంటి అందమైన సముద్రం. ఇన్ని అందాలని చూడడానికి రెండు కళ్ళు చాలటం లేదు. నిజంగా విశాఖపట్నంలో ఉండేటువంటి ప్రజానేకం చాలా అదృష్టవంతులు. సాయంత్రం అయ్యిందంటే చాలు బీచ్ షికార్లు, ఫ్యామిలీ టైంలు, అబ్బబ్బబ్బబ్బా స్వచ్ఛమైన గాలి. మరి ఈ రోజు నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు జరగబోతున్నటువంటి విశాఖ ఉత్సవాలు ప్రారంభోత్సవ వేడుకలకి విచ్చేసినటువంటి అశేష ప్రజానేకానికి, అలాగే అతిరథ మహారథులందరికీ, మీడియా వారికి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఎంతో మంది విశాఖ వాస్తవ్యులందరికీ స్వాగతం సుస్వాగతం. An initiative by Andhra Pradesh Tourism, Honorable Prime Minister of India Sri Narendra Modi garu, alage Honorable Chief Minister of Andhra Pradesh Sri Nara Chandrababu Naidu garu, Honorable Deputy CM Sri Konidala Pawan Kalyan garu, and Honorable IT మరియు Education Minister Sri Nara Lokesh garu, Mantri Varyulu, the Minister for Tourism and Cinematography Sri Kandula Durgesh garu, alage APTDC Chairman Sri N Balaji garu, మరియు ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, ఎంతో మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కలిసికట్టుగా విశాఖపట్నంలో ఉండేటువంటి వాస్తవ్యులకి తరతరాలు గుర్తుండిపోయేటువంటి మెమరీని ఇచ్చేటువంటి విధంగా ఈ విశాఖ ఉత్సవాన్ని తీర్చిదిద్దారు అని చెప్పడం అతిశయోక్తి కాదు.